ఇప్పుడు గతంలో ఇదే బండి సంజయ్ కేసీఆర్ని పట్టుకొని కేటీఆర్ ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు, అమ్మాయిలతో ఉన్నారు, నిజంగా కేసీఆర్ కొడుకు అయితే ఇట్లా చేస్తాడని మాట్లాడాడు. మరి ఈరోజు బండి సంజయ్ కొడుకు అంతకంటే దారుణమైన కేసులో ఉన్నాడు. ఇప్పుడు ఈయన బండి సంజయ్ కొడుక ఇంకెవరు కొడుక అని అవతల వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈయన మాట్లాడాడు కాబట్టి ఈరోజు పార్టీలో కూడా ఈ దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మరి పార్టీలో ఇట్లాంటి చర్చ నిజంగా నువ్వు అట్లా అన్నవురా భయ్, మరి నువ్వు ఇప్పుడు నీ కొడుకు విషయంలో ఇట్లా జరుగుతుంది, దీనికి నువ్వు నైతిక బాధ్యత వహించాలని అడిగే పరిస్థితి మీ పార్టీకి ఉన్నదా? మీరు ఇప్పుడు అంటారు కదా, ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తారు కదా. ఖచ్చితంగా ఇంకోటి, ఎవరైనా ఏదైనా కానీ మంచిగా ఉంటే మంచి రిఫ్లెక్షన్ అవుతుంది, నాకు చెడు ఉంటే చెడే రిఫ్లెక్షన్ వస్తుంది. ఇన్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అది ఖచ్చితంగా కామన్గా ఉంటుంది. ఏ వాళ్ళు ఏ మాట అన్నా ప్రతిస్పందన అలాగే వస్తుంది. అది అలా వస్తుంది. అది ఖచ్చితంగా రావాలన్నా వద్దా, మరి ఏం మాట్లాడడం క్రమశిక్షణ సంఘం ఖచ్చితంగా తీసుకుని అన్ని పరిగణిస్తారు. మీరు అంటే అన్ని మొత్తం పరిగణిస్తారు కదా, ఖచ్చితంగా పరిగణిస్తుంది, పార్టీ పరిగణిస్తుంది, అన్ని పరిగణిస్తారు. ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏంది, ఎవరు తప్పు ఏందని ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవ్వరి విషయంలో ఏ క్యారెక్టర్ అసెస్మెంట్ కూడా ఖచ్చితంగా చేస్తారు కదా. క్యారెక్టర్ అసెస్మెంట్ చేయకుండా లీడర్ని అట్లా ఎవరు ఉంచరు. ఎవరు అట్లా ఉంచరు. ఓవరాల్గా ఇప్పుడు నిజంగా పార్టీని బతికించుకోవడం కోసం కానీ, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వడం కోసం కానీ ఆలోచిస్తే బండి సంజయ్ యుగం ఇంకా బీజేపీలో ముగిసిందని అనుకోవచ్చా? ఎట్లంటే మనం యుగం ముగిసిందని మనం అనుకోం కదా. రిఫార్మ్ ఉంటుంది, రిఫైన్ ఉంటుంది, రిఫార్మ్ ఉంటుంది. ఎవరికైనా మనిషికైనా పార్టీకైనా ఏదైనా ఉంటుంది. అది ఏమంటే మొత్తం పోతే మనం ఎట్లా చెప్పుకోగలుగుతాం? ఒకవేళ ఎవరున్నా కానీ అయినా కానీ అట్లా రిఫైన్ చేయాల్సిన అవసరం ఏముందని కూడా ఆలోచిస్తారు. అది ఖచ్చితంగా అవన్నీ ఉంటూనే ఉంటాయి.